INFINITY ఇన్ఫినిటీ ఫ్రీ అని చెప్పేసి ఎంటర్ చేస్తాను. మీకు ఒక వెబ్సైట్ వస్తుంది. మీరు ఫ్రెష్ అకౌంట్ కాబట్టి, మీరు కొత్తగా రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి ఒక డొమైన్, కొత్తగా ఈరోజు మెయిల్ ఐడి రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి క్లిక్ ఆన్ రిజిస్టర్ అని చెప్పి క్లిక్ చేయండి. రిజిస్టర్ అని క్లిక్ చేసిన తర్వాత సైన్ అప్ విత్ గూగుల్. ఫ్రెష్ అకౌంట్ కాబట్టి సైన్ అప్ విత్ గూగుల్ అనమాట. ఇన్ఫినిటీలో ఆల్రెడీ మీకు అకౌంట్ లేదు కాబట్టి సైన్ అప్ విత్ గూగుల్ అని కొడితే ఇలా వస్తుంది అనమాట. క్లిక్ ఆన్ లైక్ దిస్. ఎప్పుడైతే మీరు ఇలా క్లిక్ చేస్తారో మీకు ఇన్ఫినిటీలో అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకేనా? దిస్ ఈజ్ యువర్ అకౌంట్ అనమాట. దిస్ ఈజ్ యువర్ డాష్ బోర్డ్. సో వీళ్ళకు పేమెంట్ ఎలా వస్తుంది సార్? ఫ్రీగా డొమైన్ హోస్టింగ్ ఇస్తున్నారు కదా, వీళ్ళకు పేమెంట్ ఎలా వస్తుందంటే బికాస్ ఆఫ్ దిస్ అడ్వర్టైజ్మెంట్స్. కనిపిస్తుందా సార్? అడోబో, అక్రోబాట్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. దిస్ ఆర్ ద అడ్వర్టైజ్మెంట్స్. డోంట్ టచ్ ఎనీథింగ్. ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్ ద్వారా వీళ్ళకు బిజినెస్ అనేది వస్తుంది అనమాట. ఇలాంటి పాపప్స్ ఏమి వచ్చాయనుకోండి, ట్రై టు క్లోజ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్, అంతే చాలు. ఇప్పుడు ఏం చేయాలి? క్రియేట్ యువర్ ఫస్ట్ అకౌంట్ నౌ. సో ఇడు ఫ్రీ అకౌంట్ లో నీకు ఎన్ని డొమైన్స్ ఇస్తున్నాడు? 3 డొమైన్స్ ఇస్తున్నాడు అనమాట. 0/3 అంటే 1/3, 2/3, 3/3 3 వెబ్సైట్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఫస్ట్ వెబ్సైట్ క్రియేట్ చేయాలి కాబట్టి క్లిక్ ఆన్ క్రియేట్ అకౌంట్. క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత నీకు $0 కావాలి, ఇది కావాలని అడుగుతాడు అనమాట. క్లిక్ ఆన్ క్రియేట్ నౌ. ఇక్కడ నీకు వచ్చేస్తుంది సార్. అదేదో అడుగుతుంది అన్నమాట, కన్ఫర్మేషన్ చేసుకుంటుంది నువ్వు మంచిగా అయ్యిందని చెప్పేసి, అంతకు మించి ఏం లేదు. సో నువ్వేంది ఫ్రీ సబ్ డొమైన్ కావాలంటే సబ్ డొమైన్ అనేది తీసుకుంటుంది. కస్టమ్ డొమైన్ అంటే కస్టమ్ డొమైన్ అనేది పేమెంట్ కట్టి తీసుకోవాలి. డోంట్ గో ఫర్ దిస్ వన్. యాడ్ సబ్ డొమైన్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఇక్కడ నేనేం చేస్తున్నాను, మనది B3 కాబట్టి ఐ విల్ యాడ్ ద B3 అనమాట. దీని రిలేటెడ్ ఏదైనా ఉంటే ఐ విల్ యాడ్ అనమాట. ఏముంది? 42web.io. నీకు ఇష్టం వచ్చింది తీసుకో. నువ్వు ఇది తీసుకుంటావా నీ ఇష్టం అనమాట. నథింగ్ టు వరీ. I will go and use 42web.io. I will click on check availability. ఉందనుకోండి నాకు వస్తుంది అనమాట. సో ఇలా వచ్చిన తర్వాత ఏం చేస్తారు, ప్రతి ఒక్కటి ఈమెయిల్ కన్సెంట్ కింద ఉంటుంది అనమాట. దీన్ని ఇలా క్లిక్ చేసి ఐ అప్రూవ్ అని చెప్పేసి క్లిక్ చేయాలి. ఏం చేశాను, జస్ట్ అకౌంట్ క్రియేషన్ దగ్గర డిలే అవుతుంది సార్, అంతే. ఉంది కాబట్టి B3.42web.io ఇది వచ్చేసింది. పాస్వర్డ్ కూడా టచ్ చేయకండి. ఈమెయిల్ కన్సెంట్ అనేది నాకు ఈమెయిల్ అప్రూవల్ కావాలి కాబట్టి ఐ విల్ క్లిక్ ఆన్ ఐ అప్రూవ్. వాళ్ళు ట్రాన్సాక్షన్ మెయిల్స్, ప్రమోషనల్ మెయిల్స్, నీ ఏమైనా పాస్వర్డ్ మర్చిపోతే వాళ్ళ పాస్వర్డ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ పంపిస్తారు కాబట్టి ఐ అప్రూవ్ అని చెప్పేసి ఇవ్వాలన్నమాట. క్లిక్ ఆన్ క్రియేట్ అకౌంట్ అంటే మీ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. అంటే ఫస్ట్ వెబ్సైట్ కి కావాల్సిన ఇన్పుట్స్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. ఓకేనా సార్? జస్ట్ హోల్డ్ ఆన్, దిస్ విల్ టేక్ సమ్ టైమ్. ఇక్కడ ఏమంటున్నాడు, ఇట్ క్యాన్ బి టేక్ అప్ టు 72 hours ఫర్ ద న్యూ డొమైన్ టు బి విజిబుల్ ఎవ్రీవేర్ డ్యూ టు DNS క్యాచింగ్ అనమాట. DNS అన్ని మూలలా కనిపించాలి అంటే ఇట్ టేక్స్ అప్ టు 72 hours అంటున్నాడు. మనది కూడా డొమైన్ యాక్టివేట్ అయిపోతుంది. జస్ట్ హోల్డ్ ఆన్ ఫర్ సమ్ టైమ్. ఇది అర్థమైందా సార్? ఇది అర్థమైందా? ఇది సార్, ఇది అర్థమైందా? ఇది అందరికీ